మన ఇండియాలో కార్ వాడే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం మారుతి సుజుకి కార్స్ ఎందుకు వాడుతున్నారు? మారుతి సుజుకి కార్స్కి ఇండియా మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్ ఎందుకు వచ్చింది? దాని వెనక ఉన్న సీక్రెట్స్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. అసలు మారుతి సుజుకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎందుకని మార్కెట్లో నెంబర్ 1 ఉంది, ఆ ట్రస్ట్ని ఎందుకు అలా బిల్డ్ చేసుకుంటా ఆ ట్రస్ట్ని అలాగే స్టిల్ ఇప్పటి వరకు 2026 వరకు నెంబర్ 1గా మార్కెట్లో ఎందుకు నిలిచింది అని చెప్పి ఈ వీడియోలో మీకైతే డీటెయిల్గా చెప్తాను. హాయ్ అండి, నా పేరు రఫీ. నేనైతే కనుక మీకు టెక్ ఛానల్లో ఈ వీడియోస్, ఆటోమొబైల్ వీడియోస్ అని అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఎవరైనా మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని పాయింట్స్ అయితే కనుక ఫాలో అవుతున్నారు మారుతి సుజుకి వాళ్ళు. ఎందుకు బాగుంది మార్కెట్లో నెంబర్ 1 అని చెప్పి వాళ్ళని ఎందుకు అంటున్నారు అని చెప్పి నేనైతే కనుక ఒక 10 పాయింట్స్ అయితే కనుక నోట్ చేయడం జరిగిందనమాట. ఆ 10 పాయింట్స్ రిలేటెడ్గానే వాళ్ళు నెంబర్ 1 అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో నేనైతే కనుక మారుతి సుజుకి గురించి ఏ పాయింట్స్ బేస్ చేసుకొని నెంబర్ 1 అని చెప్పి వాళ్ళకైతే కనుక స్టాంప్ వేయడం జరిగింది ఆ బ్రాండ్ కంపెనీ మీద అని చెప్పి డీటెయిల్గా నేను చెప్తాను. దీంతో పాటుగా రిమైనింగ్ బ్రాండ్స్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 1లో మారుతి సుజుకి వాళ్ళు ఉన్నారు, టాప్ 2లో వచ్చేసి టాటా, హుండాయ్, కియా, ఎంజీ, ఈ రిమైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా యూజర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక నేను చెప్పే పాయింట్స్ మీకు వ్యాలిడ్ అనిపించినా అండ్ మీ సర్వీస్లో మీరు ఎక్కడ ఫేస్ చేసినా దయచేసి కామెంట్ రూపంలో మీ కామెంట్ అయితే కనుక తెలియచేయండి. వాటికి కూడా నేను కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో లేట్ చేయకుండా మనం అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ అయితే కనుక స్ట్రాంగ్ ట్రస్ట్ అనమాట. స్ట్రాంగ్ ట్రస్ట్ అంటే మెయిన్గా ట్రస్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే, నమ్మకం. 1947 మేబీ నేను అనుకోవడం 1960లో అలా ఎప్పుడైతే మారుతి 800 అంటే ఏదైతే మారుతి 800 నార్మల్ కార్ నుంచి వాళ్ళైతే కనుక ఇంట్రొడ్యూస్ చేశారో ఆ కార్ నుంచి స్టిల్ ఇప్పుడు వరకు విక్టోరియస్ లాస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అప్పటి వరకు వాళ్ళ యొక్క నమ్మకం అయితే కనుక అలాగే ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో దాంట్లో అది ఒక పాయింట్. ఏదైనా మనం ప్రొడక్ట్ కానివ్వండి, కంపెనీ కానీ పెట్టినప్పుడు ఏంటైనా కస్టమర్ ఇచ్చినప్పుడు వాళ్ళని మన మీద నమ్మకం పోకుండా కస్టమర్ని కాపాడుకోవాల్సిన యొక్క బాధ్యత వాళ్ళైతే కనుక ప్రతి డీలర్, ప్రతి సర్వీస్ పాయింట్ కూడా వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వహిస్తూ మారుతి సుజుకి బ్రాండ్ ఎక్కడా పోకుండా వాళ్ళైతే కనుక నమ్మకాన్ని అలాగే ఒమ్ము చేయకుండా అయితే కనుక కంటిన్యూ చేసుకుంటూ వచ్చారనమాట. అంటే జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు మారుతి సుజుకి అంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తారో కస్టమర్ని డీల్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్తారు. లైక్ అదర్ బ్రాండ్స్తో పోల్చుకుంటే, నేను ఏ బ్రాండ్స్ని తక్కువ చేసి మాట్లాడొద్దు, దయచేసి అదొకటి గమనించాలి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట. సో వీళ్ళు ఏవైతే ప్రైజెస్ పెడతారో ఆ ప్రైజెస్ గురించి అయితే నేనైతే కనుక డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. సో వీళ్ళు పెట్టే ప్రైజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ రేంజ్ కార్స్ నుంచి కానివ్వండి, దాని తర్వాత ఏదైతే టాప్ వేరియంట్స్ ఉన్నాయో వాళ్ళు పెట్టే అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట. సో చాలామంది చెప్తారు మారుతి అంటే కొంచెం అంత ప్రీమియం ఉండదు, అంత సేఫ్టీ ఉండదు, ఆ బిల్డ్ క్వాలిటీ అంత బాగోదని చెప్తున్నారు. సో అలా ఏమి ఉండదండి. ఇప్పుడైతే కనుక టెక్నాలజీ ఇంకా ఇంప్లిమెంటేషన్ జరిగింది కాబట్టి సో ఏదైతే గ్లోబల్ క్యాప్, దాని తర్వాత జీ క్యాప్, ఎన్ క్యాప్ ఏవైతే ఉన్నాయో సో వాటిల్లో ఏదైతే టెస్టింగ్ ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ పొజిషన్ నుంచి కానివ్వండి, సైడ్ పొజిషన్ నుంచి కానివ్వండి, ఆ కొలిజన్స్ చేసే టెస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిలేటెడ్గా బేస్ చేసుకుని వెహికల్కి అయితే కనుక 5 స్టార్ కానివ్వండి, 4 స్టార్ కానివ్వండి, 3 స్టార్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకో విషయం ఇక్కడైతే కనుక చాలామంది ఒక క్వశ్చన్ రైజ్ చేయవచ్చు, అన్న నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, ఈ స్టార్స్ ఇచ్చే రేటింగ్ అయితే కనుక హై స్పీడ్లో ఎవరు, ఒక సర్టెన్ లిమిట్ ఉంటుంది అనమాట. సో 16, 15, 14 వాళ్ళు మార్క్ చేసుకుంటారు, ఆ స్పీడ్లోనే టెస్టింగ్ చేస్తారు. హైవేలో మనమేమో 140, 200, 300, మ్యాక్సిమం 200 కాదు 140, 110, 120 స్పీడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటాము. సో అలా పోల్చుకుంటే వాళ్ళు ఇచ్చిన రేటింగ్స్ కూడా చాలా తక్కువే కదా అని చెప్పి మీకు డౌట్స్ రావచ్చు. నిజమే. సో ఆ రేటింగ్స్కి ఈ రేటింగ్స్కి హైవేలో ట్రావెల్ చేసేదానికి, సిటీలో ట్రావెల్ చేసేదానికి టెస్టింగ్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఒక పాయింట్. మెయిన్గా వీళ్ళు అఫోర్డబుల్ ప్రైజెస్ అయితే కనుక చాలా రీజనబుల్గా ఉంటాయి. వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు పెట్టే ప్రైజెస్ కస్టమర్స్ అయితే కనుక అట్రాక్షన్ చేసుకునే విధంగా ఉంటుంది అనమాట.
పాయింట్ నెంబర్ 3 మైలేజ్ కింగ్. మైలేజ్లో మ్యాక్సిమం మీకు టాటా కానివ్వండి, కియా కానివ్వండి, హుండాయ్ కానివ్వండి, కొన్ని వెహికల్స్ మారుతి సుజుకితో మైలేజ్ వస్తాయి. బట్ మారుతి సుజుకి వాళ్ళు ఏంటంటే కనుక బిల్డ్ క్వాలిటీ కొంచెం లెస్ అవ్వడం మూలాన అండ్ ఇంజన్ మోడిఫికేషన్స్ కూడా కొన్ని 3 సిలిండర్స్ ఉన్నాయి, కొన్ని 4 సిలిండర్స్ ఉన్నాయి. దాని డిఫరెన్స్ కూడా కొత్త టెక్నాలజీ యాడ్ చేసుకుంటూ వీళ్ళైతే కనుక మైలేజెస్ పెంచుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో ఇప్పుడైతే కనుక మీరు చూసుకుంటే గ్రాండ్ విటారా కానివ్వండి, విక్టోరియస్లో కానివ్వండి, మ్యాక్సిమం అది ఏదైతే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉందో మీకు 24 పక్కా వస్తుంది. సిఎన్జి అయినా కూడా 24 వస్తుంది. ఈవెన్ ఇప్పుడైతే కనుక పెట్రోల్ ఇంజన్స్ మ్యాక్సిమం సిటీలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎవరైనా హైవే బేస్ చేసుకుని చెప్తారు. హైవే బేస్ చేసుకుని అయితే కనుక మ్యాక్సిమం మీకైతే కనుక 18.1 నుంచి 19.5 అయితే పక్కా వస్తుందండి. మీ స్పీడ్ లిమిట్ అయినా మెయింటైన్ చేయాలి. సో అందువల్ల థర్డ్ పాయింట్ అయితే కనుక హై మైలేజ్ అనమాట, మైలేజ్ కింగ్ అని చెప్పవచ్చు. 4th పాయింట్ వచ్చేసి చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో బిగ్గెస్ట్ సేల్స్ ఇండియాలోనే వీళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారండి. సో దేనికంటే కనుక వీళ్ళ సేల్స్ నెట్వర్క్ కానివ్వండి, సర్వీస్ నెట్వర్క్ కానివ్వండి, చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి. ఏదైనా సేల్స్ అయితే కనుక వెహికల్ సేల్ చేసేటప్పుడు కానివ్వండి, వాళ్ళు చేసే క్యాంపైనింగ్ కానివ్వండి, నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చి ఒక షోరూమ్ బుక్ అనుకున్నారంటే కనుక సో వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళ మధ్య ఏదైనా కోఆర్డినేషన్ కానివ్వండి, వాళ్ళతో ర్యాపో బిల్డ్ చేసుకుంటూ సో మారుతి టీమ్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే సెషన్స్ కానివ్వండి, అండ్ మళ్ళీ సర్వీస్ పరంగా కూడా చూసుకున్న ఏదైతే వాళ్ళకి అడ్వాన్స్ ట్రైనింగ్ కానివ్వండి, బేసిక్స్ ట్రైనింగ్స్ కానివ్వండి, ఎస్ఎస్కేఎస్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఇలాంటి ట్రైనింగ్స్ అయితే కనుక లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ అయితే కనుక మారుతి సుజుకి ఇంట్రడ్యూస్ చేస్తూ లేటెస్ట్ టెక్నాలజీగా అయితే కనుక ఏదైతే ట్రైనింగ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక మంచి టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తున్న మారుతి సుజుకి అయితే కనుక ట్రైన్డ్ మ్యాన్ పవర్ని అయితే కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తుందండి. ఇప్పుడైతే కనుక మన ఆంధ్రాలో హైదరాబాద్లో ఉందన్నమాట ఆర్టీఎం రీజనల్ ట్రైనింగ్ సెంటర్, ఉప్పల్లో ఉందండి. మనకి బాడీ షాప్ వాళ్ళకైతే కనుక మేబీ మునార్ అంతేనండి, మంగళూరు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. బెంగళూరులో ఉంది బాడీ షాప్ ట్రైనింగ్ అయితే కనుక మనకైతే కనుక. సో ఇలా లాట్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్స్ అన్ని కండక్ట్ చేస్తూ మారుతి సుజుకి అయితే కనుక సేల్స్లో సర్వీస్లో ది బెస్ట్ సర్వీస్ని కూడా అందిస్తుందండి. సేల్స్లో అయితే కనుక మీకు ప్రతి ఇయర్ మ్యాక్సిమం అయితే కనుక మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మాత్రమే టాప్ మోస్ట్ యూనిట్స్ అయితే కనుక సేల్ చేస్తుంది అనమాట. మంచి కాంపిటేటర్ అయితే ఉందన్నమాట మన ఇండియాలో అదర్ బ్రాండ్స్తో పోల్చుకుంటే. సర్వీస్ ఎందుకు టాప్ అని చెప్తానండి, సింపుల్గా సర్వీస్లో అయితే కనుక ట్రైనర్ మ్యాన్ పవర్స్ ఉంటారు. దాని తర్వాత 6th పాయింట్ ఏంటంటే కనుక లో సర్వీస్ కాస్ట్ అండి. దీనికన్నా ముందు మనం చెప్పుకున్నాము నో సర్వీస్ టెన్షన్ అనమాట. ఎందుకంటే కనుక ప్రతి చోట సర్వీస్ పాయింట్ ఉంటుందండి. మీరు అదర్ బ్రాండ్స్లో పోల్చుకుంటే మారుతి సుజుకికి సర్వీస్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే కనుక మీరు గుంటూరు నుంచి విజయవాడ ట్రావెల్ చేస్తే దగ్గర ఈ మధ్యలో 3 సర్వీస్ పాయింట్స్ ఉంటాయండి. ఒక బ్రాండ్కి 20-30 కిలోమీటర్స్లో 3-4 సర్వీస్ పాయింట్స్ ఏ డీలర్ అయినా ఉంటుందా? మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్లోనే ఒక ఇండియా వైడ్గా లాట్ ఆఫ్ సర్వీస్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట విత్ ఎక్సలెంట్ మ్యాన్ పవర్ అనమాట. దీంతో పాటుగా లో సర్వీస్ కాస్ట్ అండి. మనకి లో సర్వీస్ కాస్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే కనుక స్పేర్ పార్ట్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. జనరల్ సర్వీస్ అంటే ఆయిల్స్ మార్చే ఇంజిన్ ఆయిల్ కానివ్వండి, ఫిల్టర్స్ కానివ్వండి, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ కానివ్వండి, రిమైనింగ్ సస్పెన్షన్, స్టీరింగ్ పార్ట్స్ కానివ్వండి, అదర్ బ్రాండ్స్తో పోల్చుకుంటే ఈ బ్రాండ్కి అయితే కనుక చాలా స్పేర్ పార్ట్స్ కాస్ట్ అయితే తక్కువ ఉండొచ్చండి. ఒక నెగిటివ్ ఏంటంటే కనుక పార్ట్స్ కొంచెం అందుబాటులో ఉండవు, ఏ బ్రాండ్స్కైనా ఉండవు. మీరు ఎక్స్ప్రెస్ ఆర్డర్ ఏమైనా చేసుకుంటే కనుక మీకైతే కనుక ఖచ్చితంగా పార్ట్స్ ఇన్ టైంలో అయితే కనుక వస్తాయండి. ఇప్పుడు లాట్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ కాకుండా అడ్వాన్స్ ఆటో స్పేర్ పార్ట్స్ అని కూడా మారుతి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ మార్కెటింగ్ కూడా చాలా బాగానే నడుస్తుంది నేను అనుకోవడం. దీని తర్వాత 7th పాయింట్ వచ్చేసి వీళ్ళైతే కనుక ఎక్సలెంట్ రీసేల్ అండి. ఎక్సలెంట్ రీసేల్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకున్న ఇక్కడ ఏంటంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకిలో బాలినో కానివ్వండి, ఎస్ క్రాస్ కానివ్వండి, బ్రీజా కానివ్వండి, దాని తర్వాత డిజైర్ కానివ్వండి, అల్టిమేట్గా చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఉందన్నమాట. దట్ టు మారుతి వాళ్ళు ఏంటంటే కనుక ట్రూ వాల్యూలో సర్టిఫై చేసిన కార్స్కి అయితే కనుక మంచి గిరాకీ ఉంటుందండి. మార్కెట్లో అయితే కనుక చాలా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ అయితే కనుక కస్టమర్కి ఇచ్చి ప్లస్ ఎక్స్చేంజ్ వాల్యూస్తో కూడా యాడ్ చేస్తే చాలా అంటే చాలా కస్టమర్కి అయితే కనుక డిలైట్ ఆఫర్ అయితే కనుక ఉంటుందండి.
దీంతో పాటుగా 8th పాయింట్ అయితే కనుక ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్ అనమాట ఇదైతే కనుక. సో అంటే ఎవరైనా డ్రైవింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే కనుక సో టెక్నాలజీని వీళ్ళు ఇప్పుడిప్పుడే బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ముందు ముందు కూడా ఈ వెహికల్లో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. అంటే కొన్ని ఎవరైనా అర్థం చేసుకునే విధంగా దీంట్లో అయితే కనుక గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి, కార్లో ఉన్న ఆ టెక్నాలజీ కానివ్వండి, అంటే వేరే వాళ్ళకి తెలియకుండా అంత ఇదిగా అయితే కనుక వెహికల్ అయితే కనుక ఉండదు. ఫీచర్స్ అనేది సింపుల్గా మీకు అయితే కనుక అందరూ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఈ వెహికల్ డ్రైవ్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుందండి. సో ముందు అయితే కనుక ఇంకా డ్రైవింగ్లో మోడ్స్, దాని తర్వాత గేర్ మెకానిజం, దాని తర్వాత ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, కొన్ని ఇన్సైడ్ అయితే కనుక ఇంటీరియర్ డిజైనింగ్లో మార్పు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే కనుక కమింగ్ టు అదర్ బ్రాండ్స్, ఈ బ్రాండ్ అయితే కనుక ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలి కాబట్టి సో కొన్ని మోడిఫికేషన్స్ అయితే స్టిల్ జరుగుతున్నాయి. అవి కూడా కమింగ్ వెహికల్స్ అయితే కనుక అప్లై అవుతాయండి. సో 9th పార్ట్ అయితే కనుక సో ఇక్కడ ఏంటంటే కనుక న్యూ టెక్ ప్లస్ సేఫ్టీ అనమాట. సో దీంట్లో ఏంటంటే కనుక సేఫ్టీ అయితే పక్కా వీళ్ళైతే కనుక ఫాలో అవుతారండి. ఇప్పుడైతే కనుక జిఎన్ క్యాప్ ఏదైతే ఉన్నాయో, గ్లోబల్ ఎన్ క్యాప్, నేషనల్ క్యాప్ 2 ఏదైతే ఉన్నాయో ఇవి అయితే కనుక మెయిన్గా సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు మారుతి సుజుకిలో ఇచ్చే ఏ కార్లో అయినా మ్యాక్సిమం 6 ఎయిర్ బ్యాగ్స్ లేకుండా అయితే ఏది ఉండదు. మ్యాక్సిమం కొన్ని ప్రీమియం క్లాస్లో అయితే కనుక 7 ఎయిర్ బ్యాగ్స్, 8 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో సేఫ్టీ పరంగా వీళ్ళైతే కనుక టెస్టింగ్ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చేసే ఉంటారు. విటారా కానివ్వండి, దాని తర్వాత విక్టోరియస్ కానివ్వండి, ఇంకా ఈ విటారా రాలేదు, దాన్ని అయితే కనుక ఆల్రెడీ జరుగుతుంది. సో దాని రిలేటెడ్గా మనం నెక్స్ట్ వీడియో కూడా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాని రిలేటెడ్ కూడా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకైతే చెప్తున్నానండి. 10th పాయింట్ వచ్చేసి సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు కస్టమర్ హ్యాపీనెస్ అనమాట. నిజంగా చెప్పకూడదు, నేను కూడా ఒక సర్వీస్ సెంటర్లో వర్క్ చేస్తానండి. సో యాజ్ ఏ టెక్నికల్ అడ్వైజర్గా, జనరల్గా సర్వీస్ అడ్వైజర్గా సో మినిమం మారుతి సుజుకిలో ఇచ్చే ట్రైనింగ్స్ అదర్ బ్రాండ్స్లో ఇస్తారండి. ఏ బ్రాండ్స్లో అయినా. ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటాలో, హుండాయిలో, కియా, ఎంజీ, రిమైనింగ్ ఏదైనా జేఎల్ఆర్ ఇలా ప్రీమియం బ్రాండ్స్లో కూడా సర్వీస్ మనం బండి అమ్మిన తర్వాత కస్టమర్తో సర్వీస్ వాళ్ళు ఎంత ర్యాపో మెయింటైన్ చేస్తారో ఆ డీలర్కి అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే అంత సేల్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఒక్కసారి బండి అమ్మేశారంటే కనుక కస్టమర్కి అయితే కనుక ర్యాపో మెయింటైన్ చేసేది సర్వీస్ వాళ్ళతోనే ఎక్కువగా అయితే కనుక. సో అది మెయిన్ పాయింట్ అనమాట. సో దీని తర్వాత మెయిన్గా నేను చెప్పింది కూడా అందుకే ఇండియాలో అయితే కనుక 2026లో మ్యాక్సిమం వీళ్ళే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండడానికి రీజన్ అయితే కనుక నేను చెప్పిన రీజనే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో మ్యాక్సిమం 10 పాయింట్స్ మీకైతే కనుక నేను ఎడ్యుకేట్ చేశాను అనమాట. మారుతి సుజుకిలోనే కాదు, అదర్ బ్రాండ్స్ ఏ బ్రాండ్స్ అయినా కూడా ఈ 10 పాయింట్స్ అయితే కనుక మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అయితే ఖచ్చితంగా మారుతి సుజుకితో అయితే కనుక పోటీ పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి కనుక ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో అయితే కనుక హుండాయ్ వాళ్ళు ఉన్నారు, థర్డ్ పొజిషన్లో టాటా ఉన్నారు, ఫోర్త్ పొజిషన్లో కియా ఉందన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కియా అయితే కనుక 2 years 3 years బ్యాక్ మార్కెటింగ్ మన ఇండియాకి అయితే ఇంట్రొడ్యూస్ చేసిన బ్రాండ్, అది ఇప్పుడు టాప్ 4లో ఉంది. దేనికంటే కనుక టెక్నాలజీ, ఆ డిజైన్స్ జనాలకి అయితే ప్రజలకు అందరికీ నచ్చుతుంది అనమాట. సో నేను చెప్పేది అనమాట. సో కస్టమర్ ఏది కోరుకుంటున్నానని చెప్పి క్యాచ్ చేసి వాళ్ళైతే కనుక అవుట్పుట్ ఇవ్వగలిగితే ఆ బ్రాండ్ అల్టిమేట్గా ఖచ్చితంగా సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయండి. దీంతో పాటుగా మారుతి గురించి ఒక చిన్న మెసేజ్ చెప్పి మనమైతే కనుక క్లోజ్ చేద్దాము. అమ్మకంలో నెంబర్ 1 మారుతి సుజుకి, సర్వీస్లో నెంబర్ 1 మారుతి సుజుకి, అందువల్లనే ఇండియాలో నెంబర్ 1 మారుతి సుజుకి అనమాట. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.